దీంట్లో మన రాప్తాడు ఎస్ఐ గారి పాత్ర ఉంది, దీంట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఐ గారి పాత్ర ఉంది. ఎంఆర్ఓ గారు ఉద్దేశంగా ఫోన్ చేసి బయట రాకోకుండా ఆయన బయట ఉన్నాడు. ఇది ప్రభుత్వ కుట్ర. ఎక్కడ ఉన్న మనిషిని ఇక్కడికి అదే పనిగా వ్యూహాత్మకంగా రప్పించారని మీరు భావిస్తున్నారు? ఈ మన ఎంజీ షోరూమ్ దగ్గర వర్క్ జరుగుతుంటే, సైట్ వర్క్ జరుగుతుంటే వీళ్ళు ఉద్దేశంగా పిలిపించారు. దీంట్లో వ్యూహకర్తలు వచ్చేసి పట్టాల మురళి ఉన్నాడు, రాప్తాడు మండల ఎంపీపీ ప్రసాద్, దగ్గుబాటి ప్రసాద్, ఆయన వీళ్ళందరూ కలిసి పట్టాల శ్రీరామ్ అనేది బయట అంతా అంటున్నారు. నాకు ఇంకా పూర్తి సమాచారం లేదు. నేను దాని గురించి కూడా ఎంక్వైరీ చేసి పరిటాల వర్గీయులపైన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వారే ఖచ్చితంగా పరిటాల వర్గీయులే చంపారని ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? మా గ్రామ పంచాయతీలో ఎప్పుడు కూడా ప్రసాద్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా ఎవరిని పెట్టినా వాళ్ళే సర్పంచ్, ఎవరిని పెడితే వాళ్ళే ఎంపీటీసీ. ఏ రాజకీయమైనా కూడా, ఏ రాజకీయ నాయకులైనా కూడా మంచి పట్టున్న నాయకుడు, మంచి నాయకుడు, 10 మందికి ఉపయోగపడే నాయకుడు. అటువంటి నాయకుని అంతమందిస్తే విధంగా మనం మనగడ లేదు భవిష్యత్తులో అని చెప్పి ఈ పరిటాల మురళి, దగ్గుబాటి వెంకటప్రసాద్ వీళ్ళందరూ కలిసి మా ఊరోళ్ళతో కుమ్మక్కై వీళ్ళంతా వ్యూహాత్మకంగా దీంట్లో మర్డర్ చేసినారు. ఆ దాంట్లో కీలకంగా వ్యవహరించినది రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్. ఎందుకంటే రక్షించాల్సిన ఎస్ఐ ఇలా వ్యూహాత్మకంగా రప్పించి ఎందుకు చంపించారనుకుంటున్నారు? ఎందుకంటే రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. ఎట్లా దీనికి లింక్ చేస్తున్నారు మీరు? మేము గత 15 రోజులుగా ఒకటి ఏదో వర్క్ చేసుకుంటా అంటే ఇరిగేషన్ వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకొని మేము గ్రావెల్ తోలుకుంటా అంటే కూడా నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ వచ్చి అడ్డుపడి మమ్మల్ని వేధించి స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు. వెహికల్స్ అన్ని మా జేసీబీల కాటి నుంచి, మా ఇటాచీల కాటి నుంచి స్టేషన్ తీసుకొచ్చి పర్మిషన్ చూపిస్తే కూడా నువ్వు నా ఇంటిమేషన్ లేదు ఎందుకు తోలుతావని నిన్న మర్యాద లేకుండా మాట్లాడాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్ఐ ఉదయం మాట్లాడి సైట్ లో ఉన్న ప్రసాద్ రెడ్డిని పిలిపించుకొని వ్యూహాత్మకంగా మర్డర్ చేశారు. ఇది పొలిటికల్ మర్డర్. దీంట్లో పరిటాల సునీతమ్మ హస్తం ఉంది. ఆయన మంత్రివర్యులు ఈ జిల్లాలో ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీకి కూడా ఆమె శాసనసభ్యురాలు, మంత్రివర్యులు. ఆమె ఉద్దేశంతో వీళ్ళంతా పకడ్బందీగా వ్యూహం పన్ని ఇక్కడ బయట జరిగింటే కూడా అదే రకంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఒక పబ్లిక్ ఆఫీసులు పోలీస్ స్టేషన్ పక్కన కాంపౌండ్ కరెక్ట్ గా 10 అడుగులు కూడా లేదు దానికి దీనికి కాంపౌండ్. ఏమి అంత ప్రభుత్వం జరుగుతుంటే కూడా ఆ కానిస్టేబుల్ ఉన్నారు గేట్ లో, ఆయన ఎంత గొడవలు తీసుకొని పోతుంటే కూడా ఆయన కనీసం అడ్డుపడలేదు. మా పిల్లలు అడ్డుపడితే కూడా తోసేసి ఇదంతా వ్యూహాత్మకంగా పకడ్బందీగా ప్రభుత్వ కుట్ర. ఇందులో పరిటాల సునీతమ్మ హస్తం ఉంది, పరిటాల మురళి హస్తం ఉంది. సో ఇప్పుడు ప్రసాద్ రెడ్డి హత్య చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుతున్నారు? తర్వాత మీ కుటుంబంలో ఇంకెవరికన్నా ప్రాణహాని ఉందని భావిస్తున్నారు? ప్రాణహాని అంటే ఇక మా కుటుంబంలో మిగిలిన ప్రస్తుతం నగర్నే కానీ
కానీ దేనికి భయపడం, ప్రభుత్వాలు భయపడం. ఈ తెలుగుదేశం దద్దమ్మలకి భయపడే ప్రసక్తి లేదు. నిలబడతాం, ఎదురు నిలబడి పోరాడతాం. ఎంఆర్ఓ కార్యాలయాన్ని హతమార్చండి. ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో హత్య జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వం హత్య అనేది జరిగింది. దీని వెనకాల రాజకీయ శక్తుల యొక్క కుట్ర కూడా ఉంది. ఈ ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది. ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు కూడా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయినాయి. మరి అవన్నీ వాళ్ళకి ఏం చెప్తే అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆఫీసులే ఇప్పుడు హత్య నిలయాలుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము ఎవరెవరికి ఈ మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఎవరు ఫ్యాక్షనిస్ట్ నుంచి వచ్చినారో అటువంటి వాళ్ళని తీసేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి చెప్తాను. అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు సక్రమంగానే ఉన్నాయని భావిస్తున్నారా, లేకుంటే పూర్తిగా క్షీణించాయని భావిస్తున్నారు? ఎందుకంటే గత కొంతకాలంగా జరుగుతున్న దాడులు కావచ్చు, రాజకీయ కక్ష సాధింపులు కావచ్చు, ఎలా అనిపిస్తుంది మీకు? అనంతపురంలో ప్రత్యేకించి రాష్ట్రంలో అనంతపురంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కిష్టపాడు హత్య కూడా చూస్తే అది కూడా అక్కడ ఆఫీసులోనే కూడా చేస్తా ఉంది. ఇవాళ అధికారులే వాళ్ళని పిలిపించి ఈ విధంగా కుట్ర పన్ని ఈ విధంగా హత్యలు చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. దీని వెనకల రాజకీయ నాయకుల యొక్క శక్తులు ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి ఒక ప్రజా నాయకుడిని ఈరోజు కోల్పోయినాము. ఇదంతా దారుణం. కాబట్టి వీటిపై వెంటనే నిష్పక్షపాతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తే తప్ప దీని వెంట కుట్రదారులు కూడా బయటపడతారని చెప్పి నేను చెప్తాను. ఓకే, రవిరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా ప్రసాద్ రెడ్డికి సంబంధించి అంటే ఇక్కడ మంత్రి పరిటాల వర్గీయుల హస్తం ఉందని స్వయంగా ఆయన సోదరుడు ఆనంద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఎస్ఐ, ఎంఆర్ఓలు కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా వ్యవహరించారంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఒక రాప్తాడు జెడ్పీటీసీగా? ఖచ్చితంగా ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, అదేవిధంగా మంత్రివర్యులు, అదేవిధంగా మంత్రి వెన్నంట నిత్యం అనునిత్యం కూడా ఆమె నీడలాగా నడిచేటువంటి తన యొక్క వర్గీయుల యొక్క హత్యకు మంత్రి యొక్క ఇలాకాలోనే ఈ యొక్క హత్యకు రూపం దాల్చినారు. ఆ యొక్క రూపాన్ని ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క హస్తాలతో ఈ రోజు రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగము, తన యొక్క మంత్రి యొక్క అనుచరులు ముగ్గురు కలిసి చేతులు కలిపి ఈ యొక్క హత్యను చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ పరిణామము. ఇది వెంటనే భారత ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి, ఒక దౌర్భాగ్యమైనటువంటి, ఒక అత్యంత కిరాతకమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వం తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి సమయము ఈ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మొన్న కిష్టపాడులో కావచ్చు, ఈ రోజు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో కావచ్చు, అత్యంత భయానకమైనటువంటి వాతావరణం. ఈ రోజు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈ రోజు అడగడానికి కేవలం కార్యాలయాల్లో అడుగు పెట్టడానికి కూడా భయపడేటువంటి, ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ యొక్క పరిస్థితులు యొక్క రాష్ట్రంలో నెలకొల్పబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వెంటనే తక్షణం స్పందించి నడి రోడ్ల మీదకి రావాల్సినటువంటి ఒక ప్రభుత్వ దమన నీతిని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క మర్డర్ కేసులో పోలీసు ఎస్ఐని, అదేవిధంగా ఎంఆర్ఓని, అదేవిధంగా మంత్రి యొక్క తనయుని A1గా, A2, A3గా చేర్చాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రక్షించాల్సిన ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ప్రత్యర్థులకు సహకరించాలని ఎందుకు ఆరోపిస్తున్నారు? తర్వాత మంత్రి పరిటాల వర్గీయుల హస్తం ఉందని ఎట్లా మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఇది ఆరోపణ కాదు. ఇది మనం ఆయన యొక్క డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ రామగిరిలో తీసుకోవడం జరిగింది. ఇక నాకు తెలిసి యొక్క జిల్లాలో అత్యధిక శాతం ఒకటే పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి ఎస్ఐ ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క జిల్లాలో రామగిరిలో పనిచేసినటువంటి యొక్క ఎస్ఐ. రామగిరి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు సమన్యాయము, సహజ పద్ధతి పాటిస్తున్నటువంటి ఎస్ఐ విజయ్ కుమార్ ని రాత్రికి మార్చి అవసరం లేకపోయినా కూడా అనవసరంగా ఇక వివాదాస్పదమైనటువంటి యొక్క ఎస్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టిన వెంటనే ఇక ప్రజలలో సైతం అనేక రకాలైనటువంటి చర్చకు దారి తీసింది. అయ్యో అతను వన్ సైడ్ అంట, అతను అదే విధంగా తీసుకొచ్చి పెట్టారంట. జి కేశవరెడ్డి, ఎర్రగుంట వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఏం బోర్డు అది? ఇప్పుడు శవము దాంట్లో కంప్యూటర్ రూమ్ లో ఉండదని మేము పోయినాము. వెంటనే పోయాము, చూస్తుంటే రక్తకుమలుగులో ఉన్న కిందికి చూస్తుంటే ప్లేట్ దొరికింది. ఎస్ఐ రాప్తాడు ఎస్ఐది నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐది. ఆయన కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలని మట్టు పెట్టడానికి స్టేషన్కి వేయించిపోయినది. అంతకుముందు విజయ్ కుమార్ అది ఒక ఆయన ఉండే, ఆయన మంచోడని మేము బాగా పిలుస్తా అంటే ఈయన అదే పనిగా దురుద్దేశపూర్వకంగా మమ్మల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టి పెట్టాలని చెప్పేసి దురుద్దేశంతోనే మాకు ఈ స్టేషన్కి వేసినారు. పిలిచిన తక్షణమే మళ్ళీ కూడా కొన్ని మా మండల నాయకులను కూడా కొన్ని కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాడు. దానికి అదే నిరంతరం మేము అప్పుడే అన్నాము. మన జెడ్పీటీసీ వెల్లపూస రవీంద్ర రెడ్డితో కూడా
మేము 10 సార్లు 12 సార్లు వాపోయినా మమ్మల్ని ఈ ప్రకారం ఇది చేస్తున్నారు, మీరు ఏమైనా చేస్తే అధిష్టానం దృష్టి తీసుకోవాలంటే మేము ఖచ్చితంగా లీగల్గా ప్రొసీజర్ అయినాము అని ఒకసారి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ సార్ కూడా కలిసినారు. లేదంటే అతను పచ్చ చొక్కాలు వేసుకొని ఒకటే చేయలేదు, లేకుంటే పక్కాగా తెలుగుదేశం కార్యకర్తలు మా మీద ఉసుకొల్పడానికే ఈ స్టేషన్కి వచ్చిండేది. అంతకంటే వేరే దురుద్దేశంగా దీనికి ఇదే ఈ సాక్ష్యం మాకు. ప్రసాద్ రెడ్డి కూడా ఆయనకి అంత ఇంత పాత్ర ఉందని మేము అనుకుంటాం.